హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను మార్గశిర లక్షవారం నాడు మనం ఇలాగ 5 ఒత్తులు వేసుకొని అరటి డోర్లోని అరటి డోర్కి నేను ఇలా కన్నాలు పెట్టుకున్నానండి. మన కొబ్బరికాయ కొట్టుకుండేది, కన్నం పెట్టుకునేది స్టాండ్ ఉంటుంది కదా, దాంతో కన్నాలు ఇలా పెట్టుకుంటే చక్కగా వచ్చేయండి రౌండ్. కానీ కార్తీక మాసం మార్గశిర లక్షవారాలు, మాఘమాసం అరటి డోర్లతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ముందుగా నేను ఇలా అరటి డోర్లకి ఇలా పెట్టుకొని కన్నాలు ఒత్తు ఆవు నెయ్యి నేతిలో ముంచేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని అంటే అప్పటికప్పుడు చేసుకున్నాను కాబట్టి మనకి నెయ్యి పలుచగా ఉంటుంది కాబట్టి అందుకని ఒకసారి ఫ్రీజర్లో పెట్టేసానండి. ఇలాగా చేసుకొని ఫ్రీజర్లో పెట్టిన వల్ల మనకి ఒత్తు గట్టి పడుతుంది, మనకి వెలిగించుకోవడానికి బాగుంటుంది, పడిపోదు. ఇలా ఒత్తు గట్టిగా ఉండడానికని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పెట్టుకోండి. కానీ మీకు ఒక చిన్న చిట్కా అండి, మనకి కన్నాలు బాగా రావాలంటే ఇలాంటి చిన్న టిప్పు వాడండి. అదే కొబ్బరికాయ కన్నం పెట్టుకుంటే దాంతో అయితే బాగా వస్తాయి, రౌండ్గా కన్నాలు పెడతాయి. మనకి మార్గశిర లక్షవారం, మాఘమాసం, మాఘ 10 వారాలు, ఒకటి కార్తీక మాసంలో ఈ 3 దాంట్లో పెట్టుకుంటే ఒత్తులు వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి అని మా పెద్దవాళ్ళు అనేవారు అప్పుడు. అది మీకు ఇలా చెప్తున్నాను. ఇది నేను అగ్గిపుల్లతో వెలిగిస్తే బోల్డ్ అగ్గిపుల్లలు అయిపోతాయని మనకి స్టిక్లు ఉంటాయి కదండి, అదే మనం అంటే ఇవి వాడతాం కదా, కాల్చుకుంటాం కదా, పన్నీర్ టిక్కాలు అట్లా కాల్చుకుంటాం కదా, ఆ స్టిక్కులతోటి ఇలా పొల్లలో ఇలా వెలిగించుకోండి. నేను అలా ఆ పుల్లతో ఇలా వెలిగించుకున్నానండి. ఇలా నైవేద్యం పెట్టుకోండి, చెలివిడి వడపప్పు నైవేద్యం పెట్టుకోండి, అంతే. నేను